శుభములు కలుగు నీకు. అయినా మీరిక్కడికొచ్చింది మీ పాక్ఫిరత్ జరిపించుకోవడానికా, మమ్మల్ని బాధ పెట్టడానికా? నువ్వు పోలీస్ కాకుండానే మమ్మల్ని ఇంత బెదిరిస్తున్నావు. ఒకవేళ పోలీసు అయితే ఏం చేసేదానివో? ఏం చేస్తుంది? మనల్ని రోడ్డు మీద నడవనిచ్చేది కాదేమో. నువ్వింత పొగరుగా ఉన్నావనేమో. వాడెవడో చాలా కరెక్ట్గా టైమింగ్లో నిన్ను గుద్దేశాడు. నువ్విక జీవితంలో పోలీస్ కాకూడదనే నీ కాలుని టార్గెట్ చేసి మరీ యాక్సిడెంట్ చేసినట్టున్నాడు. వాడెవడో గాని చాలా గ్రేట్. హే, ఎవడు ఏం చేసినా నా అంబిషన్ నా నుంచి దూరం చెయ్యలేరు. చూస్తూ ఉండండి, నేను మళ్ళీ నార్మల్ అవుతాను, ఎస్ఐని కూడా అవుతాను. అబ్బచ్చా, ఏది ఒక్కసారి ఆ వీల్ చైర్ నుంచి నీ అంతటి నువ్వే లేచి నిలబడి ఒక్క అడుగు, జస్ట్ ఒక్కటంటే ఒక్క అడుగు వేసి చూపించు. నువ్వు ఎస్ఐ అయిపోయావని నేను ఒప్పుకుంటాను. ఎవరు హెల్ప్ చేయకూడదమ్మా, ఫియర్ బేబీ. కమాన్, ఎస్ కమాన్ కళ్యాణి, కమాన్, ఇంకొంచెం ట్రై చేయి. చేతకలు పడి నువ్వు త్వరలోనే నడవగలవని నాకు అర్థమైపోయింది అక్క. టాబ్లెట్ వేసుకో. రోజు జిమ్కెళ్ళి ఎక్సర్సైజులు చేసి రన్నింగ్ చేసి ట్రైనింగ్ అయ్యాక ఇంటికొచ్చి ప్రోటీన్ షేక్తో బలమైన ఫుడ్ తినేదాన్ని. ఇప్పుడు ఈ టాబ్లెట్లు మింగాల్సి వస్తుంది. టాబ్లెట్ వేసుకో. ఇవ్వగండి మేడం, మీరు అడిగిన టాబ్లెట్స్. 20 రోజుల పాటు వాడితే కాళ్ళు పూర్తిగా చచ్చిపడిపోతాయి మేడం. పద్మమే వ్యూహమై చుట్టుకున్నదా, పడగలే ఉండని పాములా, చీకటే వర్షమై కురుస్తున్నదా, సూర్యుడే ఉండని భూమిలా. వరహి, టైం ఎంతైంది? 1 గంట వస్తుందమ్మా. అయ్యో, ముందు రెడీ అయిన కూరలు పులిహోర అక్కడ తీసుకువెళ్లి పెట్టు. సరే. హాసిని పంపించి అల్లుణ్ణి భోజనానికి వచ్చేయమని చెప్పు. అలాగేమ్మా. వెళ్ళు వెళ్ళు. హాసిని, నిన్ను చూసి కాలు దువ్వినా. హాసిని,
ఏంటక్కా? వెళ్ళి విక్కీని భోజనానికి రమ్మని పిలు. అలాగే రేఖ కూడా చెప్పు. నేనా? చిచి, నేనతన్ని పిలవను. అతను తింటే ఏంటి, తినకపోతే ఏంటి? ఏ హాసిని, ఏంటా మాటలు? లేదమ్మా, నేను పిలవను. అతను మన ఇంట్లో భోజనం చేయడానికి కూడా అర్హత లేనివాడు. నాకు ఆకలేస్తుంది, నేను తింటాను. హాసిని, తప్పు హాసిని. అతను నీ భర్త. ఏంటక్క భర్త? మన ఇంట్లో మనల్ని టార్చర్ చేస్తున్నాడు వాడు. ఆపు హాసిని. అతనేం చేసినా నీ భర్త కాకుండా పోడు. భర్త తినకుండా భార్య తినకూడదు. ఏంటమ్మా ఈ రోజుల్లో కూడా ఆ రోజుల మాటలే చెప్తున్నావు? హాసిని, ఈ రోజుల్లో మనకెవరైనా మంచి చెప్తుంటే అది సోదిలా అనిపిస్తుంది కదా. అది కాదక్కా. నువ్విప్పుడు విక్కీని పిలవటానికి వెళ్ళను అంటే నీ బదులుగా నేను వెళ్ళి పిలవాలి. నేను కూడా వెళ్ళను అంటే మన బదులుగా అమ్మ వెళ్ళి పిలవాలి. చెప్పు, పిలవమంటావా? సరే, ఆ పద్ధతి ఈ పద్ధతి అని అన్ని మీ ఇష్ట ప్రకారమో వాళ్ళ ఇష్ట ప్రకారమో జరగాలి. నా ఇష్టం అంటూ ఏమీ లేదు, అంతేగా? పెళ్ళైతే ఆడపిల్లకి అన్ని రూల్సే, అన్ని రూల్స్ ప్రకారమే జరగాలి, అంతే కదా? అది కాదు హాసిని. వద్దు, ఏం చెప్పొద్దు. పిలుస్తా, నేనే వెళ్ళి పిలుస్తా. ఏయ్ విక్కీ, నిన్నే పిలుస్తుంది. ఏ విక్కీ, విక్కీ, నిన్నే పిలిచేది. ఏంటి? 1 గంటకల్లా భోజనం తింటానని చెప్పావు కదా, టైం అయింది. పంచభక్ష పరమన్నాలు ప్రిపేర్ అయ్యాయి, తిందురుగాని రండి. నేను రాను. ఏ, ఎందుకు రావు? 1 o'clockకి ఇంకో 2 minutesే టైం ఉంది. నేను రానని చెప్తున్నానుగా. నువ్వు తినకపోతే నాకెలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు తింటే నాకేం కడుపు నిండదు. కానీ మా అమ్మ అక్క ఇద్దరూ ఇంటల్లుడు ముందు తినాలి అన్నను ముందుకు తోశారు. ఎందుకు రావో చెప్తే నేను వెళ్ళి వాళ్ళకి చెప్తాను. రెస్పెక్ట్ లేని చోట ఫుడ్ తినను. రెస్పెక్టా? అంటే ఎలా పిలవాలో చెప్పు. ఏ, మీ అమ్మ మీకు ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలో నేర్పించలేదా? నేనిప్పుడు నీకు భర్తని, అంటే నీ మొగుణ్ణి. భర్తని ఎలా పిలిస్తే గౌరవంగా ఉంటుందో అలా పిలవాలి. అలా పిలిస్తేనే నేను వస్తాను. వెళ్ళు, మీ అమ్మకు చెప్పుపో. ఏమక్కర్లేదు, నేనెన్నో రీల్స్ చేసేదాన్ని. నాకు ఆ మాత్రం తెలియదనుకుంటున్నావా? తెలిస్తే మరి పిలు. ఏమండి, భోజనానికి పిలుస్తున్నారు, వస్తారా? ఎస్, ఇది పిలవడం అంటే. వస్తున్నా, పద. రా బాబు, కూర్చో. రేఖ, నువ్వు కూడా కూర్చోమ్మా. హాసిని, అల్లుడితో పాటు నువ్వు కూర్చో. అక్కర్లేదమ్మా, నేను తర్వాత తింటాను. ఏయ్, అలా అనకూడదే. పెళ్ళయ్యాక పుట్టింట్లో మొదటిసారి తింటున్నారు. భార్యాభర్తలు కలిసి తినాలి. ఏ పనైనా కలిసే చెయ్యాలి. ఆహా, ఒక్క తినడమేనా? వండడము, తోమడము, తుడవడము, ఉతకడం లాంటివి కూడా ఉన్నాయి ఆ లిస్ట్లో. హాసిని, ముందు మాట్లాడకుండా కూర్చో. ఏంటి, ఫ్యాన్ ఆగిపోయింది? కరెంటు పోయింది. ఇన్వర్టర్ పెట్టించుకోలేదా ఇంట్లో? కరెంటు పోతే వేడిని తట్టుకునే కన్వర్టర్ ఉంది ఒంట్లో.
వీళ్ళు అలాంటివన్నీ ఎందుకు పెట్టించుకుంటారు విక్కీ? ఫ్యాన్లతో పొదుపుగా బతికేస్తారు. నా గాలి ఆడట్లేదు. బయటకు వచ్చి తింటే బోలెడు గాలుస్తుంది. ఎందుకు? ఇంట్లో ఫ్యాన్ లేదా? అదేంటి బాబు అలా అడిగావు? కరెంటు కదా లేంది. తను అడిగేది కరెంటుతో తిరిగే ఫ్యాన్ కాదు, చేత్తో విసిరే ఫ్యాను. ఓ విసనకర్రా? అదే అదే అదే. విసనకర్ర ఎందుకు లేదు బాబు? ఉంది, తెస్తాను, ఒక్క నిమిషం. ఇదిగో బాబు. హే నువ్వులే. ఎందుకు? నాకు దాంతో విసురు. ఎందుకులే బాబు, నేను విసురుతాను. అది కూర్చుంది కదా. కూర్చుంటే లేవకూడదా? వద్దంటే చెప్పండి, నేనే లేస్తాను. వద్దు బాబు, వద్దు. అమ్మా హాసిని, లే, తీసుకో. ఏ ఆగాగు. ఏంటిది ఆకులు పెడుతున్నారు? భోజనాలు చేయటానికి అరిటాకులు చాలా మంచిది. పండగలకి ఇలాంటి స్పెషల్ అకేషన్స్కి మేము అరిటాకులే వాడతాం. ఓ, మాకిలా ఆకుల్లో తినడం అలవాట్లేదు. అవునులే, మీరుండే ఊళ్ళో ఎడారి నేలలు కదా, అక్కడ ఈ అరిటాకులు ఎలా దొరుకుతాయి? వీటి గొప్పతనం ఎలా తెలుస్తుంది? మీలాంటి వాళ్ళకి ఆ ఆకులే గొప్ప. మాకు కాదు, మా విక్కీ ఎప్పుడు వెండి కంచంలోనే భోజనం చేస్తాడు. అకేషన్స్కి బంగారు కంచంలో తింటాడు. చిన్నప్పటి నుంచి అదే అలవాటు తనకి. నాకు వెండి కంచంలోనే వడ్డించండి, మీరాకులు తినండి. ఏ లేదా? వెండి కంచం లేకపోతే నేను తినను. అంటే బాబు, ఇప్పటికిప్పుడు వెండి కంచం అంటే? ఏ తీసుకురాలేరా? అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అక్కడే భోంచేసి రేపు వస్తాను. రేఖ పద, అమ్మకు ఫోన్ చేసి లంచ్కి వస్తానని చెప్పు. విక్కీ ఆగు, నీకు కావాల్సింది వెండి కంచమే కదా, ఒక 10 నిమిషాల్లో తీసుకొస్తాను. అమ్మ వరాహి, నేను ఇప్పుడే వస్తానండమ్మా. ఏయ్ ఊపు. అత్తా, ఏంటమ్మా వారాహి, చిన్నల్లుడు వచ్చాడంట కదా? అవునత్తా. ఏంటి ఇలా వచ్చావు? ఏమన్నా కావాలా? అది వారాహి, మన మధ్య మొహమాటం ఏంటమ్మా? నీకేం కావాలో అడుగమ్మా. అది మీ ఇంట్లో వెండి కంచం ఉంది కదా. ఏంటి ఆ అబ్బాయి అడిగాడా? అడుగుతాళ్లే, అల్లుడు కదా, ఆ మాత్రం దర్పం చూపిస్తారు. ఇస్తాను రామ్మా. తీసుకో వారాహి. అత్త, అడగగానే వెండి కంచం ఇచ్చావు, మా పరువు నిలబెట్టావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? ఏం మాటలమ్మా వారాహి, మొన్న మీకు అవసరమయ్యి 10 లక్షలు అడిగారు, లేవు కాబట్టి ఇవ్వలేకపోయాను. ఇంట్లో ఉన్న వెండి కంచం ఇవ్వడానికి ఏముందమ్మా? చాలా చాలా థ్యాంక్స్ అత్తా. మళ్ళీ ఎల్లుండి మీకు కంచం ఇచ్చేస్తాను. అలాగేనమ్మా, తీసుకెళ్ళు.
ఇదిగో వెండి కంచం, భోజనం చేయి. ఏంటి, ఎవరింట్లో నుంచైనా అడుక్కొని తీసుకొచ్చారా? అడుక్కొని వస్తే వెండి కంచాలు ఇవ్వరేక, అభిమానం ఉంటేనే ఇస్తారు. అడుక్కుంటే కంచంలో ఒక ముద్దేస్తారు, బయట అరుగు మీద కొంచెం చోటిస్తారు. కళ్యాణి, జరిగిపోయిన వాటి గురించి మాటి మాటికి గుర్తు చేసి ఎదుటి వాళ్ళ లోపాలని ఎత్తి చూపటం బలహీనుల లక్షణం. అది మనకి సూట్ అవ్వదు. అమ్మా, నువ్వొచ్చి విక్కి కొట్టించమ్మా, పాపం ఆకలితో ఉండుంటాడు. ఏంటి విసరడావు? సరిగ్గా విసరలేవా? నీకు వెండి కంచెం లేకపోతే తినడం రాదు, నాకు విసనకర్రతో విసరడం రాదు. ఏం చేయమంటావు? రోజు గంట పోయేది, ఈ రోజు పావు గంటలో వచ్చేసింది. స్టార్ట్ చేశాడు. ఇక వీళ్ళకి రోజంతా ట్విస్ట్లే. ఏంటిది బాబు? ఏమైంది విక్కీ? నువ్వు అడిగినట్టు వెండి కంచెంలోనే పెట్టాం కదా. వెండి కంచెం ఉంటే సరిపోతుందా? ఫుడ్ టేస్టీగా ఉండక్కర్లేదా? ఏంటి, వంట టేస్టీగా లేదా? చాలా చండాలంగా ఉంది. దీని ఫుడ్ అంటారా? మనుషులు ఎవరైనా ఇలాంటి ఫుడ్ తింటారా? మనుషులు ఎవరైనా ఇలాంటి ఫుడ్ తింటారా? ఇలాంటి ఫుడ్ తింటారా? ఫుడ్ తింటారా? తింటారా? మీకెంత కోపం ఉంటే మాత్రం ఇంత వరస్ట్గా ఉండి పెడతారా? ఛే! ఇంత చండాలంగా వండుతారని తెలుసుంటే అసలు భోజనాన్ని కూర్చుండేవాడిని కాదు. మా అమ్మ అనేది ప్రేమతో వండితే ఎలాంటి వంటైనా టేస్ట్గా ఉంటుందని, కోపంగా వండితే ఎంత వంటైనా చాలా చండాలంగా ఉంటుందని. మీ వంట బట్టే అర్థమైంది మీ మనసు ఎలాంటిదో. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుందా? కోపం మా అమ్మకు కాదు, నీకుంది. అందుకే అమృతంలో ఉన్న భోజనం మీద విషం కక్కుతున్నావు. మీ అమ్మ వంటని నువ్వు మెచ్చుకొని మాట్లాడితే సరిపోతుందా? మా అమ్మ వంట నువ్వు చండాలంగా ఉందంటే సరిపోతుందా? హాసిని, నువ్వు బాగు. అక్క, ఇతను అమ్మ వంటకి వంకలు చెప్తున్నాడక్క. హాసిని ప్లీజ్, నువ్వు బాగు. ఏంటక్క ఆగేది? అమ్మకి ప్రేమ లేదంటాడా? అమ్మ కోపంతో వడ్డించిందంటాడా?
పోని బయట నుంచి నీకు నచ్చిన ఏ చోటు నుంచైనా భోజనం తెప్పిస్తాను. చెప్పు, ఏ హోటల్ నుంచి తెప్పించాలి? విక్కీ బాబు, క్యారేజ్ తీసుకొచ్చాను. వచ్చేసింది నాకు నచ్చిన భోజనం, మా అమ్మ నా కోసం వండించిన భోజనం వచ్చేసింది.